ఈ రోజు కొన్ని వెహికల్స్ ని ఆపి ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మళ్ళా నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు. అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి. నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరిచేవిన పెట్టి ఈరోజు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈరోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటానంటే ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా. అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంటుందంటే, ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి, మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారా అని వాళ్ళు ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దాన్ని క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళీ మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి అని మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరివిన పరిస్థితి. అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరివిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. రోజు ఇష్టానుసారంగా ఈరోజు కొన్ని వెహికల్స్ని ఆపి ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మళ్ళా నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు. అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి. నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరిచేవిన పెట్టి ఈరోజు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈరోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి.
ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటానంటే ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా. అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంటుందంటే, ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి. మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళీ మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి అని మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరివిన పరిస్థితి. అరే ఏంద్రా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరివిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. మళ్ళీ పైగా వీళ్ళ నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు.